క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అంశము మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, అక్కడ దెయ్యము పట్టినటువంటి అతని తండ్రిని యేసయ్య ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఇది ఎంతకాలం నుంచి ఈ విధంగా ఉంది, ఈ సమస్య ఉంది అని. ఆ దెయ్యం పట్టిన అతని తండ్రి అంటూ ఉన్నాడు కదా, బాల్యము నుండియే అనే మాట మనం ఇక్కడ చూడగలం. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 28 వచనముల వరకు ఈ సంఘటనను మనం గమనించగలం. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన సేవలో తన యొద్దకు వచ్చినటువంటి వారిని ఈ ప్రశ్న అడిగినట్లుగా మనం చూడం. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకించి ఇతన్ని ఎంత కాలము నుంచి ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడిగాను. ఎందుకు ఈ విధంగా అడిగాడు అని ఆలోచన చేసినట్లయితే, ఒకసారి ఒక పుట్టు గ్రుడ్డివాణిని తీసుకుని వచ్చినప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు కదా, వీడు పుట్టి గ్రుడ్డివానిగా పుట్టడానికి వీడు కారణమా లేక వీని కన్న తల్లిదండ్రులు కారణమా అని అడిగారు. అడిగినప్పుడు యేసే అంటూ ఉన్నాడు కదా, వారిద్దరూ కాదు కానీ ఇది దేవుని మహిమ కొరకే ఈ విధముగా జరిగినది అని. అంటే ఆ విషయాన్ని దేవుడు అనుమతించినట్లుగా, అతడు పుట్టు గ్రుడ్డివానిగా పుట్టడానికి దేవుడే అవకాశం ఇచ్చినట్లుగా, దాన్ని ఆయనే స్వస్థపరిచినట్లుగా, లోకము పుట్టినది మొదలుకొని ఎవరునూ కూడా ఇటువంటి కార్యమును ఎప్పుడూ కూడా చూసి ఉండలేదు, విని ఉండలేదు. కానీ ఈ విషయానికి, ఈ సంఘటన విషయంలో మనం గమనించినట్లయితే, మరి యేసు ప్రభువు వారు అంటున్నారు కదా, ఆయనే అడుగుతూ ఉన్నారు. తన దగ్గరికి ఎంతమంది దెయ్యం పట్టిన వారిని తీసుకొని వచ్చినా, రోగులను తీసుకొని వచ్చినా, జ్వరముతో ఉన్నటువంటి వారు వచ్చినా, మరి ఆకలిగా ఉన్నటువంటి వారున్నా, అందరినీ కూడా ఆయన ఏమీ అడగకుండానే వారిని క్షమించాడు. కానీ ఇతని విషయంలో మాత్రము అడుగుతూ ఉన్నాడు, బాల్యము నుండియే అని అతని తండ్రి జవాబిస్తూ ఉన్నాడు. అనగా చిన్ననాటి నుంచి కూడా ఈ బాలుణ్ణి ఆ దెయ్యము పట్టినది. చిన్నవాడు తనకు తెలియకుండా పాపము చేయలేడు కాబట్టి అతడు పాపం చేసిన వాడు కాదు. కానీ మరి అతన్ని ఈ దెయ్యము ఆవహించినట్లుగా మనం చూడగలం. కనుక దీనికి కారణము ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే వానికన్నా తల్లిదండ్రులే. ఎందుకనినా బైబిల్ ఎంతో చక్కగా సెలవిస్తూ ఉంది. సామెతలు 22:6లో చూస్తే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. మరి తల్లిదండ్రుల బాధ్యత, క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యముగా చిన్ననాటి నుండి కూడా తమ బిడ్డలను దేవుని యందు భయభక్తులతో పెంచాలి, దేవుని యొక్క విషయాల గురించి బోధించాలి, మరి వాటినే ఎల్లప్పుడూ కూడా ధ్యానించమని ప్రోత్సహించాలి. మరి పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తే మనము వారు మరి నడికట్ల మీద కట్టుకున్నట్లుగాను, బాసికల మీద పెట్టుకున్నట్లుగాను, మరి హృదయములో వారు పదిలపరుచుకున్నట్లుగాను, వారు పనిచేస్తున్నప్పుడు, త్రోవలో వెళుచున్నప్పుడు దేవుని మాటలను, ఆయన ఆజ్ఞలను గైకునే వారిగా, ముచ్చటించవలసినటువంటి వారిగా మరి అక్కడ మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడుతూ ఉంది. కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే, మరి ఈ విధంగా పెంచవలసినటువంటి తల్లిదండ్రులు వాటిని మర్చిపోయి ఈ లోకములో, ఈ లోక భోగ భాగ్యములో పడిపోయారేమో. వాడు చిన్ననాటి నుంచి కూడా వెళ్ళకూడనటువంటి స్థలములకు అతడు చిన్నవానిగా ఉంటే వీరే ఎత్తుకొని ఆ అసహ్యకరమైనటువంటి మరి పనికి మాలినటువంటి కార్యాలను వీరు తిలకిస్తూ ఆ బిడ్డను చంకన పెట్టుకొని వీరు ఆనందిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. అనేకమైనటువంటి దుర్వ్యాపారాలైనటువంటి, మరి ముఖ్యంగా విగ్రహారాధనకు కూడా వెళ్ళినట్లుగా కూడా మనము గమనించగలం. అదేవిధముగా నేటి నవనాగరిక సమాజంలో మనము గమనించినట్లయితే, ఈనాడు అనేకమైనటువంటి అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వీరు తల్లిదండ్రులుగా ఉంటూ
ఎవరూ గమనించటం లేదు, నా పిల్లవాడు చిన్నవాడే కదా, అతనికి ఏమి తెలుసునని చెప్పి వారు కూడా వారి యొక్క చిన్ననాటి వయసులో వీరు యవన ప్రాయంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి అనేకమైనటువంటి ప్రదేశాల్లో అది ఒక మరి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్గా గమనించి వారు అక్కడికి వెళ్తూ వీరు ఆనందిస్తూ సినిమాలకో షికార్లకో మరి ఆ యొక్క ఎక్కడైతే కూడా ఈ పాపం ఉంటుందో వాటిలో వెళ్ళి వీరు ఉంటూ ఉన్నారేమో. కనుకనే అక్కడ ఉన్నటువంటిదంతా కూడా పాపము కనుక ఆ పాపమునకు మరి దాని మీద అధికారం ఉన్నది కేవలము ఈ యొక్క దెయ్యాలకే కాబట్టి ఆ దెయ్యానికి వీరే వారి యొక్క బిడ్డలో అవకాశం ఇచ్చినటువంటి వారిగా మనం ఇక్కడ చూడగలం. కనుకనే అతడు పెద్దవాడైనప్పుడు అయ్యో నా బిడ్డ మారలేదే, అయ్యో నా బిడ్డ పనికి రాకుండా పోతున్నాడే, అయ్యో నా బిడ్డ నేను చెప్తే వినుటలేదే, నన్ను ఎదిరిస్తున్నాడే అని బాధపడుతూ ఇప్పుడు నీవు అనుకుంటున్నావు కానీ దాన్ని బట్టి నీ బిడ్డను నీవు నిందిస్తూ ఉన్నావు కానీ దానికి కారణము ఎవరో ఒకసారి గమనించినావా? అతడు చిన్నవానిగా ఉన్నప్పుడు అతనికి ఏమీ తెలియదులే అని చెప్పి నువ్వు వెళ్ళినటువంటి ఆ పనికి రానటువంటి ఆ యొక్క సినిమాలకో షికార్లకో ఎక్కడెక్కడనో మరి ఆ యొక్క సిగరెట్లు తాగేటటువంటి అలవాటు ఉంటే నీ బిడ్డను పంపించి వాటిని తెమ్మని చెప్పి మరి అతనికి తెలియకుండానే నా తండ్రి చేస్తున్నటువంటి కార్యం నేనెందుకు చేయకూడదు, దీన్ని నేను రుచి చూద్దామని అనుకున్నాడేమో. నీవు నీ స్నేహితులతో కలిసి జల్సాలు చేస్తూ ఉంటే చిన్ననాటి నుంచి కూడా ఇదే జీవితం అని అతను నిన్నే గమనించి ఉన్నాడేమో. కనుక నేడు ఆ బాధను అనుభవిస్తూ ఉన్నావు. అందుకే యేసు ప్రభువు గుచ్చి ఆ ప్రశ్న అడిగినట్టుగా చూడగలం. దీనికి కారణము నీ బిడ్డను పట్టినటువంటి దెయ్యమునకు కారణము నీ బిడ్డ చేసిన పాపము కాదు కానీ నీకున్నటువంటి దురలవాట్లే నీ బిడ్డను పాడు చేసినాయి. అయినను నీవు ఇంతకాలమైనా కూడా బుద్ధి తెచ్చుకొని దేవాది దేవుడైనటువంటి యేసయ్య దగ్గరికి వచ్చినావు కాబట్టి నీవు సరైన చోటికి వచ్చావు, నిన్ను నేను క్షమిస్తూ ఉన్నాను అని చెప్పి ఆ దెయ్యమును వెడలగొట్టినట్లుగా మనం చూడగలం. కనుక మనము మన తప్పులు ఎన్ని ఉన్నా కూడా ఇప్పటికైనా కూడా మనము క్షమాపణ పొందితే దేవుని యొద్దకు వచ్చి దానికి ఏదో కారణాలను వెతుకుతుంటూ ఎవరి మీదనో ఆ నెపమును నెట్టేయడానికి ప్రయత్నము చేయకుండా మన తప్పిదమును మనము ఎంత సింపుల్గా దేవుని దగ్గర అయ్యా నేనే కేవలము నీకే విరోధముగా పాపము చేసి తిని అని ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. అంతేగాని నాకేవో కారణాలు ఉన్నాయని చూపెట్టడానికి ప్రయత్నం చేయవద్దు. ఇంకా సమయం లేదు. ఆ సమయం ఉండగానే నీకు కలిగినటువంటి ఈ అవకాశము ఎందరికో లేనటువంటి ఈ యొక్క అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. అందుకే నీకు తెలియనటువంటి ఈ విషయాలను చిన్ననాటి నుంచి కూడా ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వారితో వెళ్ళి సందర్శించినటువంటి నీవు ఇప్పుడైనా కూడా నీకు బోధిస్తున్నటువంటి బోధకుల వలన నిజమైనటువంటి దేవుని తెలుసుకున్నప్పుడు ఆయన యొద్దకు వచ్చి విరిగి నలిగినటువంటి హృదయముతో పశ్చాత్తాపముతో నీ వేడుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమించి నీ బిడ్డను బాగుపరిచి నీ కుటుంబాన్ని తిరిగి కట్టి నిన్ను ఒక ప్రత్యేకమైన విధానములో ఇప్పటి నుంచి కూడా నీది నిజమైనటువంటి జీవితము ఈ లోకములో ఒక ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని, ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీవు గడపడానికి ఆయన అవకాశం ఇస్తాడు. ఇప్పటికీ కూడా నీ తప్పులు తెలుసుకోకుండా నిన్ను నీవు క్రమపరుచుకోకుండా నీ బిడ్డను క్రమపరుచుకోవాలనుకుంటే అది నీవు చేస్తున్నటువంటి పొరపాటు. నీ యొక్క నడవడికను నీవు మార్చుకున్నప్పుడు నీ బిడ్డ కూడా నిన్ను బట్టి అతడు కూడా మార్పు నొందవచ్చు. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగినటువంటి వారి వలె ఉండాలి. మరి ఈ సందర్భానికి దారి తీసినటువంటి సంఘటనను మనం గమనించినట్లయితే ఆ రూపాంతరపు కొండలో యేసయ్య రూపాంతరము చెంది తన ముగ్గురు శిష్యులైనటువంటి తన ఇన్నర్ సర్కిల్ అయినటువంటి ఆ యొక్క పేతురు, యాకోబు, యోహానులకు దర్శనమిచ్చినట్లుగా మిగతా 9 శిష్యులు ఆ యొక్క కొండ దిగువన ఉన్నట్లుగా మనం చూడగలం. మరి వీరు దిగి వచ్చినప్పుడు అక్కడ ఒక గొప్ప జనసమూహం ఉంటూ ఉంది. వారు అక్కడ ఉన్నటువంటి ఆ జనసమూహంలో ఉన్నటువంటి శాస్త్రులు అనబడినటువంటి వారు
యేసయ్య శిష్యులతో తర్కించుట అక్కడ గమనించినట్టుగా చూడగలం. అంటే దేవుడు ప్రార్థన కొరకు ఆ పైనకి వెళ్ళినప్పుడు, కొండ మీదకి వెళ్ళినప్పుడు శిష్యులు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించి, అనగా నీవు వెళ్ళుచున్నటువంటి సంఘమైతే కూడా మరి సంఘ కార్యక్రమాల్లో కానీ, నీ బోధకుడు కానీ, మీ యొక్క సంఘము కానీ అత్యాసక్తితో ఏదైనా విషయం గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉంటే, నీవు ఈ లోకంలో ఉండి ఎవరితోనో నీ యొక్క జీవనం పాది కొరకు కాలక్షేపణ చేస్తూ, ఎవరితో కొట్లాడుకుంటూ, తర్కిస్తూ, అనవసరమైనటువంటి ముచ్చట్లకు దిగుతూ, మరి అదే విధముగా ఇవి లేకపోతే నీకు నీవే బాధపడుతూ, ఎందుకు నా జీవితం ఈ విధంగా అయిందని చెప్పి దిగులు పడుతూ కూర్చునే కన్నా, ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసినాక, ఒక మంచి సహవాసాన్ని దేవుడు నీకు ఇచ్చినాక, నిజమైన దేవుణ్ణి నీవు తెలుసుకున్నాక, నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆయనతో కూడా ప్రార్థనలో గడపాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి జన సమూహం ఎప్పుడైతే ఎక్కడైనా కూడుకుంటూ ఉందో అక్కడ ఆటోమేటిక్గా పెద్దలు వస్తూ ఉంటారు. కనుక అక్కడికి వచ్చినటువంటి శిష్యులతో వారు మరి తర్కిస్తూ ఉన్నారు, వాగ్వాదమునకు దిగి ఉన్నారు. మీకు చేత కాకుంటే ఎందుకు సేవ చేస్తూ ఉన్నారు? మీరు ఏదో గొప్పవాణిగా అంటున్నారు, దైవ కుమారుణ్ణి మీరు తెలుసుకున్నామని అంటూ ఉన్నారు, దైవ కుమారుణ్ణి మీరు అనుసరిస్తూ అంటూ ఉన్నారు. మరి మీరెందుకు చేయలేకపోతూ ఉన్నారు? మీరు చేసేవన్నిటిని కూడా బూటకము అనేటటువంటిది శిష్యుల ద్వారా మరి కలుగుతుందేమో. కనుక ఎవరిని మనం వెంబడిస్తున్నామో జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఎవరి వలన దేవుని యొక్క నామమునకు అవమానము కలుగుతుంది? అది మన వలననే కదా, మన విశ్వాసము వలననే కదా, మనకున్నటువంటి మనము చేసేటటువంటి జారచోర కార్యక్రమముల వలననే కదా. దేవుని ఒకసారి నమ్ముకున్నాక నిన్ను బట్టియే కదా, నీవు చెప్పేటటువంటి మాటలను బట్టి కాకుండా నీవు నడిచేటటువంటి ప్రవర్తనను అన్యులు, ఈ లోకము గమనిస్తున్నదని తెలుసుకోవాలి కదా. కనుక యేసయ్య వచ్చి వారు తర్కించుట చూచి, ఎందు నిమిత్తము మీరు వారితో తర్కిస్తున్నారు అని అడిగినట్లుగా ఆ జన సమూహమంతా కూడా ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది, అంతకు ముందే ఆయన రూపాంతరపు కొండ మీద రూపాంతరము చెంది ఉన్నాడు. ఆయన మహిమను తన శిష్యులకు చూపించి ఉన్నాడు. ఆ మహిమ ఇంకా తగ్గిపోలేదు. అదే విధముగా ఇక్కడ ఇంత పెద్ద జగడము జరుగుతున్నా కూడా, మరి అంత పెద్ద అలజడి జరుగుతూ ఉన్నా ఆయన వారిని ఎదుర్కోవడానికే వచ్చాడు, కానీ అక్కడి నుంచి తప్పించుకున్నవాడు కాడు. కనుక వారందరూ కూడా ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ఈయన ఏ విధంగా ఇటువంటి గొప్ప సమస్య సుడిగుండంలోనికి నేరుగా అతను వచ్చేస్తూ ఉన్నాడు అని చెప్పి జనసమూహము గొర్రెల మంద, వారు అమాయకులు. కానీ వారిని నడిపించేటటువంటి నాయకులు, వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల వలె ఉంటూ ఉన్నారు. కనుక ఆ నాయకులతో వస్తున్నటువంటి సమస్య ఇది. వారు విభ్రాంతి నొందారు. ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేశారు. జనసమూహము, సాధారణ ప్రజలు, వారైతే కూడా దేవుని మీద నమ్మిక ఉంచి జనము యొక్క బలమేమిటో వారు, ఆ యొక్క బలము దైవిక బలమే. కనుక వీరు నిజదేవుణ్ణి తెలుసుకోవడానికి ఏమాత్రము కూడా వెనుకాడరు. అప్పుడు ఆయన వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారని ఆయన శిష్యులను అడిగారు. అన్నప్పుడు వెంటనే ఆయన అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వారు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదు అని అనెను. జనసమూహములో నుంచి ఒకడు అంటూ ఉన్నాడు బిగ్గరగా, బోధకుడా అంటూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా చూస్తున్నాడు అనంటే, ఈ జనసమూహములో ఒకడు అన్నప్పుడు ఇతనిని బట్టి ఆ జనసమూహం అక్కడికి వచ్చినట్టుగా మనం గుర్తించగలం. అంటే ఇతను ఒక పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా, లేకుంటే ఒక గొప్ప వ్యక్తిగా,
కనుక ఇతని వలన ఎంతోమంది మేలు పొందినటువంటి వానిగా, ఇంతమందికి మేలు చేశాడు కాబట్టి ఇతని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అనంటే అతని కుమారుని పట్టినటువంటి దెయ్యము. అయ్యో, ఇతడు ఇంతటి మంచివాడే, ఇతని యొక్క కుటుంబం ఈ విధంగా ఉండకూడదు, మాకు తెలిసినటువంటి సత్యాన్ని మేము ఈయనకు తెలియజేస్తాము అని చెప్పి వారు ఈయనను వెంటబెట్టుకొని ఈ జనులందరూ కూడా యేసయ్య వద్దకు తీసుకుని వచ్చినట్లుగా, అప్పుడు ముందుగా వారి శిష్యులను ఎదుర్కొన్నట్టుగా మనం చూడగలం. కనుక ఇతడు అంటూ ఉన్నాడు, బోధకుడా అని సంబోధిస్తూ ఉన్నాడు యేసయ్య. అనగా ఇంతకు ముందు కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు ఇతడు చేసినట్లుగా, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి అక్కడ స్వస్థత పొందలేకపోయినట్లుగా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నట్లుగా, ఇతనికి తెలిసిన వారు కూడా వారి లాభము కొరకు ఇతన్ని అనేకమైనటువంటి తప్పుడు మార్గములలో నడిపించినట్లుగా, ఏకైక మార్గము, ఎక్కడికి వెళ్తే రక్షణ పొందగలరు, ఎక్కడికి వెళితే బాగుపడగలరు, ఎక్కడికి వెళ్తే నిజమైనటువంటి దేవుని తెలుసుకోగలరు, అక్కడికి వెళ్ళనీయకుండా తమ లాభము నిమిత్తము ఇతని తప్పు త్రోవలో నడిపించినటువంటి వారు, వీరినందరినీ చూసి ఇతడు విసిగిపోయి, అందుకే అంటూ ఉన్నాడు కదా, ఇటువంటి వారు ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, ఇది ఒక మార్గమై ఉంటుంది, ఈయన కూడా ఏదో గొప్ప మరి మేలు చేస్తాడని వింటూ ఉన్నాము, ఇతడు దెయ్యాలను పారదోలుతున్నాడని, మేలు చేస్తున్నాడని అటువంటి అతనే అనుకొని వచ్చి మరి అతను చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ వీరిద్దరి మధ్య, ఈ తండ్రి యేసు ప్రభు మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా ఆసక్తి కలిగిస్తుంది మనకి. కనుక అప్పుడు ఆయన అట్లా అన్నప్పుడు, ఈ ఒక దెయ్యము, ఏం దెయ్యమంట? మూగ దెయ్యము. ఆ మూగ దెయ్యము ఇతన్ని పట్టినప్పుడు వాడు నురుగు కార్చుకొని ఎక్కడ పట్టునో అక్కడే వానిని పాడవేస్తుందని, ఎక్కడ పడుతుందో అక్కడనే వాణ్ణి బాధిస్తుందని, వాడు నురుగు కార్చుకొనుచు మరి వాడు ఎంతో బాధపడుతూ ఉన్నాడని, వాడు మూర్ఛపోతూ ఉన్నాడని. అంటే ఈ యొక్క దెయ్యానికి దేవుని బిడ్డలు, ఆయన స్వరూపములో నిర్మింపబడినటువంటి ఆయన బిడ్డలు బాగుగా ఉండటం ఇష్టం లేదు, వారు సంతోషముగా ఉండటం ఇష్టం లేదు. ఏదైనా కుటుంబంలో అలజడో, కొట్లాటలో, లేకుంటే అన్నదమ్ముల మధ్య కొట్లాటలో, భార్యాభర్తల మధ్య కొట్లాటలో, మరి తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య కొట్లాటలో జరుగుతున్నాయంటే, పొరుగువారితో కొట్లాటలు జరుగుతున్నాయి అనంటే, అందరము కూడా దేవుని యొక్క బిడ్డలము, మనం కలిసి ఉండట సాతానికి ఇష్టం లేదు. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యము. కనుక మన మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను వాడు పాడు చేస్తాడు. మనము నీట్గా, ఆరోగ్యముగా, సుఖముగా, సంతోషకరముగా ఉంటే వాడు భరించలేడు. మనము ఎప్పుడూ కూడా ఏదో ఒక మత్తులో ఉండి పడిపోవాలని మనకు అనేకమైనటువంటి వ్యాపకాలను ఈ లోకంలో చూపెడుతూ ఉంటాడు. వాడు ఏ విధంగా మనల్ని నాశనము చేస్తాడు అని అంటే, వాడు మన సమయాన్ని ముఖ్యముగా దొంగిలిస్తాడు, మనలో ఉన్నటువంటి సమాధానాన్ని దొంగిలిస్తాడు. ఎక్కడైతే ప్రేమ కలిగినటువంటి కుటుంబం ఉంటుందో అక్కడ సమస్త విధమైనటువంటి సమాధానం ఉంటుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును, మత్సరపడదు, మరి అది డాంబికముగా ప్రవర్తింపదు, అది తొందరగా కోపపడదు. కానీ ఈనాటి కుటుంబాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఒక చిన్న మాట వస్తేనే అలజడి, పెద్ద కొట్లాటకు జారిస్తున్నాయి. దీనికి కారణమేమో అని వెదిగితే దానికి ఏమీ పెద్ద కారణం అంటూ ఉండదు. కానీ కారణము లేకుండానే పాడవుతున్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. అంటే నిజమైనటువంటి ప్రేమ లేకపోవటం వలననే ఈ విధంగా కుటుంబాల్లో కలహం కలుగుతుంది. దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నప్పుడు, నిజమైనటువంటి ప్రేమ ఆ యొక్క కుటుంబంలో ఉన్నప్పుడు ఎవరు ఏమి చెప్పినా, ఒకవేళ వారిని తిట్టినా, వారికి నష్టం కలిగించినా కూడా వారు సర్దుకొని పోతారు. ఇది క్రైస్తవ ప్రేమ. అటువంటి కార్యంలో నీవు ఉన్నావా? నీ కుటుంబాన్ని నీవు కట్టుకొనుచున్నావా, పడగొట్టుకుంటున్నావా? నీ కుటుంబమును బాగు చేయటము, పాడగొట్టటము సమస్తము కూడా నీ చేతిలోనే ఉంది. అది దెయ్యము చేసే కార్యమని గుర్తించుకో. నీవైతే దేవుని బిడ్డవు. కనుక బాల్యము నుండి కూడా నీ బిడ్డలకు సరైనటువంటి మార్గము చెప్పకుంటే, ఎప్పుడైనా సరే ముందు నీ ప్రవర్తనను మార్చుకున్నప్పుడు నీ బిడ్డల ప్రవర్తన గురించి వారు కూడా ఏ విధంగా తెలుసుకుంటారో గమనించు. కనుక
ఇది మీ శిష్యుల చేత కాలేదు అని అన్నాడు. అన్నప్పుడు యేసే అంటున్నాడు కదా, అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. సరే, ఆయన ఎవరిని గద్దిస్తున్నాడంటే తన శిష్యులను. మీరు ఎందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు అని అంటే, మీరు ఆ దెయ్యముతో పోరాడవలసినంతగా మీరు పోరాడలేదు. అంటే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువు శిష్యులమని చెప్పుకొనుచున్నటువంటి మీకే ఆ విశ్వాసం లేదు. ఉన్నా కూడా ఎంతగా మీరు పాటుపడాలో, ఎంతగా ప్రార్థనలో గడపాలో అటువంటి కార్యము మీలో లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుకనే అంటూ ఉన్నాడు కదా, ఇంతకాలం నేను మీ మధ్య ఉంటాను, ఎంతకాలం మీ తరపున చేస్తాను, మీకు సమస్తము దెయ్యముల మీద కూడా అధికారం ఇచ్చాను కదా, మీరు ఎందుకు ఈ విధంగా చెయ్యలేకపోయారు అని చెప్పి వానిని నా యొద్దకు తెమ్మన్నాడు. అనగా సంఘాలు బాగుండటము కూడా సైతానుకి ఇష్టము లేదు. సంఘాలలో కూడా ఇటువంటి కార్యమే జరుగుతూ ఉంది. ఎవరు కూడా మనము వచ్చినటువంటి వారిని అనేకులను ఏ విధంగా అయితే జనసమూహములు ఆ యొక్క దెయ్యము పట్టినటువంటి వారిని, అతని తండ్రిని, అతని కుటుంబాన్ని యేసయ్య యొద్దకు నడిపారు, సంఘాలు కూడా అపవిత్రమైనటువంటి కార్యాల్లో ఉన్నటువంటి వారిని కానీ, మరి ఈ లోకములో ఉన్నటువంటి వారిని కానీ నిజదేవుడైనటువంటి యేసయ్య యొద్దకు మనం నడపాలి. అంతేగాని మనము విశ్వాసము లేని తరము వారలారా అని దేవుడు మనల్ని అనకూడదు. మనము ఆయన యొద్ద కన్నా మనం చేయలేకపోతే ఆయన యొద్ద కన్నా తీసుకురావాలి, వారిని ఆ విశ్వాసములో పెంపొందించాలి. కనుక నా యొద్దకు రండి అని చెప్తూ ఉన్నాడు. దెయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించెను, ఎంతో విలవిలలాడించెనంట. గనుక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అంటే దెయ్యం యొక్క చేష్టలు ఏ విధంగా ఉంటే గమనించండి. మరి తన యొక్క అంతము సమీపమై ఉన్నదని చెప్పి, ఇదిగో తనతో పాటు తనకు ఎలాగూ దేవుడి కన్నుంచి పాతాళములోకి పంపించేస్తాడు అని చెప్పి, ఇక తనకు నరకం ఉందని చెప్పి తనతో పాటు తాను ఒక్కడు వెళ్ళడానికి ఇష్టపడాడు ఈ దెయ్యం. తనతో పాటు దేవుని బిడ్డలైనటువంటి మనల్ని కూడా పాడు చేయాలని అక్కడ వాడు పొర్లాడుచుండెను అని అప్పుడు అన్నాడు కదా యేసయ్య. వాడంతా గిలగిలా కొట్టుకుంటుంటే, అంటే మనలో ఉన్నటువంటి చిన్ననాటి నుంచి కూడా మనలో ఉన్నటువంటి ఆ పాపం అనేది, మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు అనేవి మనలో నుంచి దూరము చేయాలంటే అది ఎంతగా అంటే ఒక మరణం వచ్చినంతగా మనం కొట్లాడాలి, వాటితో పోరాడాలి. మనం జీవం అంతా కూడా మన యొక్క రక్తము కింద పడినంతగా మరి అది మనము చేయలేము, కానీ యేసయ్య మన కొరకు ఆ కార్యాన్ని జరిగించాడు. కనుకనే వానిని అంతగా విలవిలలాడించింది ఈ దెయ్యము. కనుక నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను వానిని పడవేయును. కనుక వానిని ఏం చేస్తుందంటే దెయ్యము అగ్నిలోను నీళ్లలోను, వాని యొక్క దెయ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని బిడ్డలు నాశనం, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి బిడ్డలు చక్కగా ఉండటం, దేవుని మాటలు వినటం ఇష్టం లేదు. కనుక అది పట్టింది అని అంటే ఒక్కొక్కసారి ముందుగానే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పటికైనా కూడా వీరు దేవుని చేత వాడబడతారేమో అని చెప్పి ఈ దెయ్యము వారిని పాడు చేయడానికి చేసేటటువంటి ఈ నాటకం ఇది. కనుక వాటి నుంచి దూరంగా మనం ఉండాలి. అప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు కదా, ముందుగా ఆయన చేస్తాడా లేదా అనేది కాదు సమస్య. ఇప్పుడు ఆయన తండ్రి ఏమంటాడంటే, ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యుమనెను. అంటే నేను ఎంతోమందికి వెళ్ళాను, అటువంటి వాడివే నీవు కూడా ఒక గొప్పవాడివేమో, మంత్రగాడివేమో, లేకుంటే దెయ్యములను వెళ్ళగొట్టేవాడివేమో అని అనుకుని వచ్చాను, కానీ ఏమైనా నీతోటి అవుతాయి అని. యేసయ్య చేస్తాడు చేయడని కాదు ఇక్కడ సమస్య. అందుకే అంటున్నాడు కదా యేసయ్య, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటూ ఉన్నాడు. ఎందుకనంటే నమ్మవలసినటువంటి బాధ్యత మనది. ముందు మనలో ఆ విశ్వాసం ఉండాలి అని అన్నప్పుడు కూడా మరి అతనికి ఇది ఈయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడారని తెలిసి వెంటనే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన ఏడుస్తూ మరి ఎంతో బిగ్గరగా అంటూ ఉన్నాడు కదా, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా అని
అని చెప్తూ ఉన్నాడు. బిగ్గరగా అంటే కన్నీళ్లు విడిచి, యేసయ్యా నువ్వు చేసావని నాకు తెలుసు, ఇప్పుడు నీవు కూడా విడిచిపెడితే కష్టం నాయనా, నీవు నాకు ఏ విధంగా అయినా సరే ఈ సహాయం చెయ్యాలని కన్నీళ్లు విడుస్తూ ఆయనను వేడుకున్నట్లుగా మనం అక్కడ చూడగలము. కనుక యేసే అది గమనించి జనులు గుంపుగా మళ్ళీ పరిగెత్తుకుని వచ్చుట చూచి ఇమీడియట్గా అంటున్నాడు కదా, మూగవైన చెవిటి దెయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను. యేసయ్య ఆజ్ఞాపించే దేవుడు. దెయ్యములు ఆయన చెంతన ఉండటానికి వీలు లేదు. కనుక ఈ జనసమూహంలో ఆయన తన పేరు కొరకు ఈ కార్యం చేయట్లేదు. జనసమూహం పరిగెత్తుకొని వస్తూ ఉంటే వారి ముందర కాకుండా అవసరత ఉన్న వారికి మరి ఆ అక్కర ఉన్నటువంటి వారి యొక్క అక్కర తీర్చే దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా చెవిటి దెయ్యము అని, కానీ ఈయన అంటున్నాడు మూగ దెయ్యము అని ఆయన తండ్రి అన్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు కదా మూగవైన చెవిటి దెయ్యమా అన్నాడు. అసలైన ప్రాబ్లం అక్కడ ఉంది. మూగవాడు చిన్ననాటి నుంచి కూడా చెవిటివాడు అయి ఉంటే వాడు మాట్లాడలేడు. ఎందుకంటే శబ్దం ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి మాట కూడా ఏ విధంగా పలకాలో తెలియదు. యేసయ్య సరైన దేవుడు, దాని సమస్యను పూర్తిగా ఎరిగిన దేవుడు, అది సమూలముగా తీసివేశాడు. ఆయన శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఇది మేమెందుకు చేయలేకపోయాం అన్నప్పుడు ఆయన అంటాడు, ఇది ప్రార్థన వలననే కానీ ఉపవాసము వలననే కానీ మరి దేని వలన కూడా ఇటిది వదిలిపోదు. అనగా ఉపవాసము అంటే మీరు దేవునికి అంత దగ్గరగా, అంటే దగ్గరగా, వాసము అంటే నివాసం ఉండటము. దేవుడు నిన్నును నీ కుటుంబమును ఈనాటి నుంచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా మా పరలోకపు తండ్రి, చిన్ననాటి నుంచి కూడా ప్రభానైనా దెయ్యము పట్టినటువంటి వ్యక్తిని ప్రభా బాగు చేసిన దేవుడవు, మీ బిడ్డలను ప్రభా మీ యొద్దకు చేర్చుకున్న దేవుడవు తండ్రి. ప్రభా వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుని కుటుంబంలో కూడా ఎటువంటి అలజడి, ఏ దెయ్య శక్తులు కూడా ప్రభానైనా ఏ అలజడి సృష్టించకుండా సమాధానమును దయచేయమని ప్రభానైనా ప్రభా ఈ కార్యక్రమమును ప్రభా వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని దీవించండి. ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని మంచి భవిష్యత్తును అనుగ్రహించము తండ్రి, మంచి ఆయురారోగ్యమును దయచేయము తండ్రి. వారి తల్లిదండ్రులను, తమ్ముళ్లను, వారి కుటుంబాలను కూడా దీవించమని, మంచి భవిష్యత్తును అనుగ్రహించమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థన చేయుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.